హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానని చెప్తున్నాను, కానీ ఎవరం ఎంతసేపు ఆరోగ్యంగా ఉంటామో ఈ రోజుల్లో గ్యారంటీ ఇవ్వలేమండి. ఎందుకంటారా? మనం తినే ఆహార పదార్థాల్లో క్వాలిటీ లేదు. ఉన్న ఆహార పదార్థాలు మనకి నచ్చవు. దొరికింది ఏదో ఒక చెత్త తినేసి కడుపు నింపేసుకొని అనారోగ్యాలు కొని తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడమే ఒక పెద్ద హ్యాబిట్ అయిపోయింది. సో ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా ఉండాలని ఒక చిన్న ప్రయత్నం అయితే చేయటం మన వంతు కదండి. సో అందులో భాగంగానే మీ అందరికీ తెలిసిన పుల్కాలే మీ ముందుకు మళ్ళీ తీసుకొచ్చాను. ఎందుకంటారా? ఒకసారి గుర్తు చేద్దామని. సో ఈ పుల్కాలు ఒకసారి ఎలా చేశానో మీరు చూసేయండి. గోధుమల్లో జొన్నలు, రాగులు, సజ్జలు, రాజ్మా గింజలు యాడ్ చేసి మరాడిచ్చి పిండి పట్టించి దాన్ని కొన్ని వాటర్లో కలిపి పుల్కా తయారు చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నార్మల్ చపాతీ చేసినట్టుగానే ఈ విధంగా మామూలుగా కర్రతో పామి చక్కగా రౌండ్గా చపాతీ చేసినట్టుగా చేసుకొని డైరెక్ట్గా ప్యాన్ మీద వేసి కాల్చుకొని తినేయడమేనండి. ఇవి ఆయిల్ వేయట్లేదు కదా, ఏమన్నా గట్టిగా ఉంటాయేమో, తినబుద్ధి కాదేమో అనుకోకండి. మనం రెగ్యులర్గా తినే ఎన్నో చెత్తల కంటే కూడా ఇది చాలా బెటర్ అండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఎందుకంటే అన్ని రకాల మిల్లెట్స్ అవి యాడ్ చేసాం కదా, రాగులు, సజ్జలు అవి వేసాం కదా. రాగులు వేసినా ఎక్కువ బ్లాక్ కలర్లో ఏం లేవు. సజ్జలు వేయటం వల్ల చక్కగా తీపి వచ్చాయి. జొన్నలు, ఎస్పెషల్గా జొన్నల గురించి చాలా మాట్లాడుకోవాల్సింది ఉంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. జొన్నలు అయితే ఆరోగ్యానికి చాలా బెటర్, చాలా మంచిది. మన వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా జొన్నలు దంచుకొని అన్నం వండుకొని గంజార్చుకొని తినడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి. వాళ్ళు చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే అసలు షాక్ అవుతారు. ఈ రోజుల్లో మనం ఈ రోజుల్లో కాసేపు మాట్లాడాలంటే కూడా ఆయాస పడిపోతున్నాము. ఎన్నో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాము. హార్ట్ అటాక్లు, షుగర్, బీపీలు, ఎన్ని రకాల అనారోగ్యాలు మనకి. అవన్నీ కూడా మటుమాయం అయిపోవాలన్నా, మనం కూడా మన పెద్దవాళ్ళలాగా ఆరోగ్యంగా ఉండాలన్నా ఇటువంటి పుల్కాలు తయారు చేసుకోవడం మాత్రం తప్పనిసరి అండి. మీరు కూడా ఇలాంటి పుల్కాలు తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పుల్కాలు మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ పుల్కాలు చాలా సాఫ్ట్గా, తీయగా, కమ్మగా అనిపిస్తాయి. నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి.